మీరు ఏ ధర్మాన్ని అనుసరించండి, ఏ దైవాన్ని పూజించండి, ప్రతి దైవ పరంపరలో ఒక గురుస్వరూపం ఉంది. మీరు శివారాధకులైతే శివుడి యొక్క గురుస్వరూపం దక్షిణామూర్తి. మీరు విష్ణుని ఆరాధిస్తే విష్ణు యొక్క గురుస్వరూపం హయగ్రీవుడు. మీరు అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి యొక్క గురుస్వరూపం శారదామాత. ఈ గురుస్వరూపాలన్నీ కూడా మీరు చూసినట్టయితే చిన్ముద్రనే ధరించి ఉంటాయి. మనం చక్కగా ధ్యానం చేసేటప్పుడు కూడా చిన్ముద్రని మనం ధరించి ఉంటాం. అసలు ఏంటి చిన్ముద్ర? ఎందుకు గురువులందరూ ఈ ముద్రనే ధరించారు? భగవాన్ కృష్ణ కూడా ఆ ఒక భగవద్గీతని చిన్ముద్ర ధరించే ప్రబోధించారు. చిన్ముద్ర అంటే దీన్ని జ్ఞానముద్ర అని కూడా పిలుస్తారు. ఈ యొక్క చేతిలో ఉండేటువంటి 5 వేలు 5 విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మీ యొక్క చేతిలోని చిటికిన వేణు మీ శరీరాన్ని సూచిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఉంగరపు వేణు మీ యొక్క మనస్సుని, ఈ మధ్య వేణు మీ యొక్క బుద్ధిని, ఈ యొక్క చూపుడు వేణు మీ ఆత్మని, ఈ 4ంటికి వేరుగా ఉన్నటువంటి ఈ బొటన వేణు పరమాత్మను సూచిస్తూ ఉంది. చూడండి, మీరు ఈ శరీరంలో ఈ 4 వేలు కలిసి ఉంటాయి. ఈ పరమాత్మగా చెప్పబడేటువంటి బొటన వేణు మాత్రమే దూరంగా ఉంటుంది. మనిషి ఎప్పుడు కూడా తనను తాను ఈ 4ంటితో ఐక్యం చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. నేను శరీరం అనుకుంటాడు, నేను మనస్సును అనుకుంటాడు, నేను బుద్ధిని అనుకుంటాడు. అతి కొద్ది మంది మాత్రమే నేను ఆత్మను అనుకుంటారు. మొత్తానికి ఈ 4 ఈ శరీరంలోనే, ఇందులోనే ఉన్నాయి. ఈ 4ంటికి ఆధారం అవుతున్నటువంటిది ఈ బొటన వేణు. చూడండి, ఈ బొటన వేణు లేకపోతే ఈ 4 వేలకు అర్థం లేదు. ఇది ఆధారం. సో నీకు ఆధారం ఎవరంటే పరమాత్మ. ఈ యొక్క పరమాత్మను తెలుసుకునేటువంటి తత్వమే మోక్షం అంటున్నారు. ఎవరైతే నేను ఈ శరీరాన్ని కాను అని ఈ శరీరంపై వ్యామోహాన్ని వదులుతారో, నేను ఈ మనస్సును కాదు అని ఆ మనసులోని దుర్గుణాలను వీడినాడుతారో, నేను ఈ బుద్ధిని కానటువంటి అహంకారాన్ని విడిచిపెడతారో, నేను ఆత్మనని తెలుసుకుంటారో, తెలుసుకోవడంతో ఆగిపోక శరణాగతి పొందుతూ ఆ పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేస్తే నీకు దూరంగా ఉండే ఈ బొటన వేణు నీకు దగ్గర అవుతుంది. ఈ చూపుడు వేణు బొటన వేణు యొక్క కలయికే చిన్ముద్ర. ఆత్మ పరమాత్ముల యొక్క కలయికే యోగం. అదే యోగా. యోగా యొక్క అంతిమ లక్ష్యం ఏమంటే నిన్ను ఆ పరమాత్మ వద్దకు చేర్చివేయుటనే. ఎందుకు మనం చేస్తున్నటువంటి ఈ ఆసనాలు కానీ, ప్రాణాయామ కానీ, ధ్యానం కానీ, వీటన్నింటి యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే నీలో నీ ఆత్మశక్తిని మేల్కొల్పి నిన్ను నడిపే పరమాత్మకు దగ్గర చేయుటనే. ఇది తెలుసుకోవాలి మనం.